షుగర్ తక్కువ. పిల్లని చూపి అమ్మ తొందరగా. సెల్లులో ఉన్నాయి, సెల్లులో ఉన్నాయి. చాలా ఉంది. టీ పెట్టుకొని వస్తా. షుగర్ తక్కువ వేసి తీసుకురా మట్టి. ఉప్పా షుగర్ తక్కువ. ఇంకెంతసేపు రా నాయన, పిల్లల్ని చూడాలా, నెంబర్ తీసుకోవాలా, షాపింగ్ సినిమాలు ఇంకెత్తరా నాయన. పిల్లలు చూపించమ్మా. ఏంటి పిల్లని చూపి అమ్మ తొందరగా. సెల్లులో ఉన్నాయి, సెల్లులో ఉన్నాయి. సెల్లులో ఉండయా? ఓహో, సెల్లులో ఉంది అనబై సెల్లులో ఉండయి అన్నదేమలే. సరేలే. తేడా ఉంది. చెప్తే ఒకటి చెప్తుంది, పిల్లలు చూపించమంటే ఒక రకంగా చెప్తుంది. తేడా ఉంది, ఏం లేదు, ఒకటే ఉంది. లేదలే, మాకు పిల్ల ఉంటది కానీ సిగ్గులో ఉంటది. A few moments later. అమ్మేమో పని ఉందని చెప్పేసి పోయింది, వీళ్ళేమో ఆడుకోవడానికి పోయినారు. ఈమెమో పిల్లని ఇంకా డాడా చూస్తే తొందరగా చూసుకుని పోదాం అనుకుంటున్నా. నేను బయటికి పోతే కోడుకున్నాడు పట్టుకుని వస్తున్నాయా, నేను చూస్తే ఎవరు లేదు, ఆగిపోయినరు. మా అమ్మ ఇప్పుడే పని ఉందని చెప్పిందమ్మా. వావ్, కోడి పిల్లి ఎంత అందంగా ఉందంటే ఇంకా పెళ్లి పిల్లి ఇంకెంత అందంగా ఉంటుందో. ఈయనెవరైనా మైక్ తీసుకొని వచ్చి చెప్తున్నాడు మళ్ళీ. ఏంది నాకేందో ఇందాక మా అమ్మ తేడా తేడా అంటుంది, ఏదో తేడాగానే ఉంది నాకు. ఓ ఏంది మైక్ తీసుకొని వచ్చి చెప్తున్నావు ఏందయ్యా? మైక్ సరేనే, నువ్వెవరవయ్యా? నేనా? నేను అనగా వస్తే పిల్లు ఉంది, మీ ఇంట్లో పిల్లని ఇస్తామని చెప్తే నేను వస్తే మా అమ్మని పిలుచుకుని పిల్ల మా ఇంట్లో పిల్లాడు అమ్మ చెవుడు రా స్వామి. వారి నాయనకి చౌలా వారి అమ్మ మా అమ్మ తేడా ఉంది అంటానే ఉన్నది. ఇప్పుడు నాకుంది ఆయన చౌడా. మాకు కోడి పిల్లలు కుక్క పిల్లలు తప్పని చేయలేవు. ఒక అమ్మింట పెళ్లి చేసుకుని పంపించిన ఆమె ఊరేలాడుతున్నా మిషన్ లాగా చేసుకోవచ్చా? పిల్లి మరి సెల్లులో చూపిస్తానని చెప్పిందే. సెల్లా ఇంకా నాకు తలకాయ చెడిపోయింది, చాలా రోజులు స్వామి. ఆయన మా అమ్మ అప్పుడే తేడా తేడా అంటున్నారు రా నాయన. ఇప్పుడు నాకు అనిపిస్తుంది రా తేడా. దీన్ని చెప్పేస్తా ఒక నిమిషం అంటారు. సరే నువ్వే మాట్లాడు. నన్ను ఎట్లాంటి పిల్ల కావాలన్నావు, ఎవరినైనా పిలుచుకొని రమ్మన్నావు. వచ్చేసరికి ఏమైనా చెప్పినావు నువ్వు? ఏందయ్యా పోనీ దీనమ్మ దీనికి షౌడు నేను మర్చిపోయినా. నాకు మెట్టలు వచ్చిందా? నువ్వు ఈ సౌకర్యం కనిపిస్తే నేను చంపేస్తా. అద్దాలు సిగ్గుపోయింది.